నమస్కారం భక్తివన్ ఛానల్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ మధ్య ఒక ప్రశ్నాపత్రంలో ఒక పిల్లవాడికి ఒక క్వశ్చన్ వచ్చింది. మీ అమ్మగారికి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు అని. ఇష్టం లేదు అనే అంశం దగ్గర మా నానమ్మ అంటే ఇష్టం లేదు, మా తాతయ్య అంటే ఇష్టం లేదు మా అమ్మకి అని రాశాడు ఆ బాబు. మీ అభిప్రాయం ఏంటి సార్? మన వ్యవస్థ అంతా ఈరోజు ఇలా పాడుగావడానికి కారణము అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు లేకపోవడమే. ఇప్పుడు మా చిన్నప్పుడు వెకేషన్స్ వచ్చినాయంటే పరిగెత్తుకొని పోయి మేము అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అవును. నాయనమ్మల ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మనకు చిన్న చిన్న కథలు ఎన్నో గొప్పగా చెప్పేవాళ్ళు. బహుశా మీరు చాలా ఛానల్స్లో కూడా చూసుంటారు. నేను రామాయణం మీద అనర్గళంగా మాట్లాడగలుగుతాను. కారణం ఏంటంటే మా అమ్మమ్మ నేర్పించింది నాకు. మా అమ్మమ్మ ఇంట్లో రవివర్మ ఫొటోస్ ఉండే. రవివర్మ అంటే ఫేమస్ పెయింటర్, ఇప్పుడు అతను కాదు. అందులో శూర్పణఖ ముక్కు చెవులు వేయడము, ఆంజనేయ స్వామి సంజీవని పర్వతము. చిన్నగా తెలిసి తెలియని వయసులో మా అమ్మమ్మని నేను అడిగేవాడిని, అమ్మమ్మ ఇదేంటిది 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 అంటే ఆవిడ కథ రూపకంగా నాకు చెప్పేది. అది నాకు నా బుర్రలో పడిపోయింది రామాయణం. మరి ఈ రోజులలో ఎక్కడుందండి? ఈ రోజులలో లింగు లిటిక్ అంటూ భార్యాభర్త ఒక పిల్లవాడు. అందులోకి వీళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేయని వాళ్ళు ఉన్నారు. 24 గంటలు టీవీ ఛానళ్ళు పెట్టుకోవడం, లేదా టెలిఫోన్లో వాట్సాప్స్ ఆడుకోవడం. పిల్లవాడు ఇంటికి వస్తున్నాడు. మీరు నిజంగా చెప్పండి, పిల్లవాడికి అంటే పిల్లవాడు ఫస్ట్ క్లాసో, సెకండ్ క్లాసో, థర్డ్ క్లాసో, ఫోర్త్ క్లాసో ఉన్నాడండి. మీరు ఎవరైనా ర్యాండమ్గా ఒక తల్లిని అడగండి, మీ పిల్లవాడికి మీ చేయితోటి నోట్లో ముద్ద పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని అడగండి. అసలు పెడతానే లేరు. వాడికి ఒక ప్లేట్లో అన్నం ఇచ్చేస్తున్నారు, వాడు ఆ స్పూన్ తోటి సగం తింటాడు, తినడు. ఆ కాలంలో ముఖ్యంగా తల్లి స్పర్శతోటి తల్లి పప్పు కలిపి పెట్టినా కానీ అది అమృతంగా ఉండేది. ఈరోజు కూడా నేను గుర్తు చేసుకుంటాను, మా అమ్మ టమాటా పప్పు మామిడికాయ తొక్కుతో కలిపి తింటే అంత అమృతం మళ్ళీ దొరకదనిపిస్తుంది. కారణం ఏంటంటే తల్లులు ఈ విధంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా మన అమ్మమ్మలు అనుకోండి, నానమ్మలు అనుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడికి రకరకాల కథలు చెప్పేవాళ్ళు. అంటే ఈ ప్రశ్నల నుండి ఆ పిల్లవాడు నేను కూడా చూశాను పేపర్లో, వాడు సెకండ్ క్లాసో థర్డ్ క్లాసో చదువుతున్నాడండి. అంటే వాడి బుర్రలో పడిపోయింది మా అమ్మ మా నాయనమ్మని తాతయ్యను మంచిగా చూడదని చెప్పేసి. రోజు చూస్తున్నాడు ఇంట్లో జరుగుతుంది కనుక. అంటే ఆవిడ ఎన్ని రకాలుగా హింస పెడుతుందో వాళ్ళను. అంటే ఆ పిల్లవాడు బుర్రలో అది పడిపోతే ఈ పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత వాడికి పిల్లలు పుడితే నిన్ను చూస్తారా? అప్పుడు నువ్వు నానమ్మ అవుతావు కదా. రిపీట్ కావడం కాదండి. ఇప్పుడు దానివల్ల సాటిస్ఫాక్షన్ ఎవరికి? ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏమైనా సంతోషమా? వాళ్ళ అమ్మని వీడి కొడుకు ఇట్లాంటివి రాస్తే? అలా కాదు. వాళ్ళు ఉన్నారు మన ఇంట్లో, బయట వాళ్ళు కాదు కదా. మనం గుడి దగ్గరికి వెళ్తే ఒక యాచకుడికి ఏదైనా ఇవ్వడానికి మనం సంతోషపడతాం. మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు చూడడానికి ఏం కష్టం అండి? నువ్వు ఇంటికి వచ్చావు, ఎవరైతే ఆ తల్లి ఉందో ఈ పిల్లవాడు తండ్రిని వివాహం చేసుకుంటేనే ఇంటికి వచ్చింది కదా. మరి ఆ నానమ్మ తాత లేకపోతే నీ భర్త పుట్టేవాడా? అంతేగా. నువ్వు వాళ్ళ ఇంట్లో ఒక షెల్టర్ ఉండొచ్చు, ఒక ఇల్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. నువ్వు ఒక ముద్ద తింటున్నావు అంటే కారణం ఏంటిది? వాళ్ళు ముందు, తర్వాత నీ భర్త, తర్వాత నువ్వు, నీ తర్వాత నీ సంతానం. అది వదిలేకొని మనం ఏమైపోయినామంటే రీజన్లెస్, కారణం ఏముండదు, ఏదో ఒకటి ఉంటుంది. పెళ్లిలో మీరు అదన్నారండి, లేకుంటే పెళ్లిలో మీరు ఇదన్నారండి, ఇలాంటివన్నీ కూడా. ఈ బ్యాగేజ్ ఆ బ్యాగేజ్ కనీసం అది తీసి పక్కన పెట్టరు. లేదు, వీపు పైన ఉంటే పర్వాలేదు, బుర్రలో ఉండిపోయింది బ్యాగేజ్. నువ్వు పలానా రోజు అదన్నావు, పలానా రోజు ఇదన్నావు. మనము ఆహారం తింటామండి, పొట్టలో ఎంతసేపు ఉంటుందండి మీ లెక్క ప్రకారం? డైజెస్ట్ అయిపోతుంది. లేదు, ఎంతసేపు ఉంటుంది అది? ఒక 5 గంటలు. 5 గంటల తర్వాత ఏమవుతుంది? డైజెస్ట్ అయిపోతుంది. లేదు, డైజెస్ట్ అయ్యి ఏమవుతుంది? డ్రైనేజ్లోకి పోతుంది. మీరు డ్రైనేజ్లోకి పోకుండా మీరు ఆపగలుగుతారా? ఆపితే ఏమవుతుంది? ఒకసారి రోగాలు వస్తాయి. మనం 24 అవర్స్లో మనము డ్రైనేజ్లోకి పోయేటట్టుగా దేవుడు ఆ వ్యవస్థ చేశాడు. మంచినీళ్ళు తాగుతున్నాం, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాం, ఆ మంచినీళ్ళు ఎంతసేపు ఉంటుంది మన శరీరంలో? వెళ్ళిపోతాయి. 1 అవర్ తర్వాత మీరు మూత్రానికి వెళ్ళిపోతారు. అది పోకుండా మీరు ఆపండి, హాస్పిటల్లో పడతారు. అదేవిధంగా శ్వాస తీసుకుంటున్నాం, శ్వాసను మళ్ళీ వదిలేస్తున్నామా, అలాగే పెట్టుకుంటున్నామా? పోతాం కదా.
పంపించాలి. మీరు పంపకుండా ఆగండి అంటే మీరు ఇలా ముక్కు పూసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా ఆగండి, ఒక 5 నిమిషాలు ఏమవుతారో తెలుస్తుంది. కానీ మన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు 20 years బ్యాక్ జరిగినది ఇన్సిడెంట్ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ గిచ్చుతూ ఉంటాం మనం. ఈ అత్తమామలు పాపం తెలుసో తెలియకనో వాళ్ళ పెళ్ళిళ్ళో ఏమండి మీరు వంటలు బాగా చేయలేదు అన్నారేమో, మా అమ్మ నాయన నీ మాట అన్నది ఈ అత్త అని చెప్పి ఈమె ఆ కక్షతోటి ఉంటుంది. అంటే 20 సంవత్సరాల క్రితంది కూడా ఇంకా మోస్తూనే ఉంటుంది. నీ పొట్టలో ఉన్న డర్టీను నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ వదిలేస్తున్నావు, కానీ ఇది మాత్రం డర్టీ కాదు, ఇదేమైనా బంగారమా? ఆలోచన లేదండి మనకు. ఎదుటి వాళ్ళను అవకాశం వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా హింస పెట్టాలో ఆ హింస పెట్టాలి. హింస పెట్టినప్పుడు కూడా ఇంకా ఎలా ఉంటుంది తెలుసా అండి ఆలోచన, ఆ అవతల హింసపడే వాళ్ళు గిట్ట ఫీల్ కారనుకోండి, వీళ్ళకి ఇంకా కోపం వస్తుంది, దానిపైన ఇంకా ఉప్పు కారం వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏమండి మీరు మన వ్యవస్థ ఎక్కడ పోతుంది? 6-7 సంవత్సరాల కుర్రాడికి అర్థమవుతుంది మా నాయనమ్మను, మా తాతయ్యను, మా అమ్మ మంచిగా చూస్తలేదని చెప్పేసి. ఇంకా నీకు దేవుడు నీకు శిక్ష వేయాల్సిన అవసరం లేదు, ఇదే గొప్ప శిక్ష నీకు. అవును, మహా గొప్ప శిక్ష. అసలు నువ్వు నన్ను అడిగితే ఆ పరీక్ష పేపర్ చూసుకొని ఏదైతే న్యూస్ పేపర్లు వచ్చిందో ఆ రోజు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. కానీ మనం ఏమైపోయాము, అసలు నేనేమనుకుంటానంటే ఈ పిల్లవాడు రాసినందుకు ఈ తల్లి వాడిని ఎన్ని దెబ్బలు కొట్టిందో మనకు తెలియదు. నువ్వు అనవసరంగా బయట పెట్టావు మన ఇల్లు అని చెప్పేసి కొట్టినా కొడతారు. వాడికి ఏం తెలుసు, వాడు చూస్తున్నాడు కనుక వాడు పిల్లలు దేవుళ్ళు అంటారు కదా, నువ్వు అనవసరంగా మన ఇల్లు బయట పడేసినావు ఇదన్నీ రాసి అని చెప్పి వాడిని 4 దన్ని ఉంటుంది కూడా ఆ కసితోటి. అంటే ఆ మైండ్ సెట్ ఉన్న లేడీ అంతే 99.9% అదే మైండ్ సెట్ అయిపోయారు. ఎప్పుడైతే మన టెక్నాలజీ మనల్ని పాడు చేస్తుందండి, మనకు వాల్యూ సిస్టమ్స్ లేవు. గుడిలోకి పోతారండి, ప్రదక్షిణ చేసేటప్పుడు టెలిఫోన్లో మాట్లాడతారు. మీరు గుడికి వచ్చింది దేనికి? ఇదే మనకు కావాల్సింది. మీరు గుడికి వచ్చారు 5 నిమిషాలు ప్రశాంతంగా ఆ పరమేశ్వరుణ్ణి చూడడానికి వచ్చారు, మీరు అది వదిలేసేసి ప్రదక్షిణ చేసుకుంటూ మీరు అప్పటికో మీరు ఎద్దు కదా గానుగులో తిరుగుతూ ఉంటుంది చూడు, ఆ మాదిరిగా తిరుగుతున్నారు మీరు. దానివల్ల ఉపయోగం లేదు. ఎద్దు తిరిగితే కనీసం నూనెనో నెయ్యో వస్తుంది, మీతో అది కూడా లేదు. ఈ వ్యవస్థ మారాలి. ప్రేమించండి. మీరు 1 నిమిషం ఆలోచించండి. ఎవరైతే మీ అత్తగారు గురించి మీరు ఇంత ఇష్టం లేదని మీరు మా భావనలో ఉన్నారో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారండి? 10 సంవత్సరాలు ఉంటారు, 15 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత మీరు మీ జీవితమే కదా. అయినా కానీ మనం ఎప్పుడు చూడండి, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళు హనీమూన్ పోతుంటే మీ ఎంబడి వస్తామండి అంటారా? వాళ్ళు ఏదైనా యాత్రకు పోతుంటే మీ ఎంబడి వస్తామండి అంటారు. మీరు బొండిరా మాకెందుకు, మేము ఎప్పుడో చూసామంటారు. కొడుకు పట్టుచీర తెస్తే కూడా తల్లి అంటది, ఎందుకురా నాకు ఇప్పుడు పట్టుచీర కట్టుకునేయాల్సిన వయసు అన్నది, కోడలి పిల్లకి ఇచ్చేయరా అంట. కొడుకు ప్రమోషన్ వచ్చిందని ఒక నెక్లెస్ తెస్తే 50 సంవత్సరాల తల్లి ఏమంటుంది, నాకెందుకు నాయన, నేను కోడలికి ఇవ్వు, లేదా రేపు పొద్దున నీకు బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డ కొరకు ఉంటుంది అంటుంది. అది తల్లి. తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి, తోబుట్టులను ప్రేమించండి. మనం కక్ష పెంచుకొని మన జీవితాలన్నీ పాడు చేసుకుంటున్నాం. పెంచుకునే వాళ్ళకి నష్టమే, అవతల వాళ్ళకి బాధే. రైట్ సార్, థ్యాంక్ యూ.